మెగాస్టార్ చిరంజీవి నుండి వెంకటేష్ వరకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి రవితేజ, మంచు, మనోజ్ వరకు అప్పుడప్పుడు తమలో దాగి ఉన్న సింగింగ్ టాలెంట్ బయటకు తీస్తూ ఉంటారు. సింగర్స్ గా మారి సినిమాకు హైప్, పాటకి ఫుల్ జోష్ ని ఇస్తూ ఉంటారు. ఇప్పుడు వీరినే ఫాలో అవుతున్నారు ఇద్దరు యంగ్ హీరోస్. ఫస్ట్ టైం తమిళలోని హిడెన్ టాలెంట్స్ ని బయటకు తీస్తున్నారు. వాళ్ళెవరో చూద్దామా? నేను పాడతా అంటూ మొహమాటం లేకుండా దర్శకుణ్ణి అడిగి కాదు హింసించి సంక్రాంతికొస్తున్నాంలో సింగర్ గా ఓ ఛాన్స్ దక్కించుకున్నాడు వెంకటేష్. ఈ హీరోకు పాట పాడడం కొత్త కాదు, కానీ అదొక ప్యాషన్. ఇలా దర్శకుల కోరిక మేరకో లేదా తమ అభిష్టానం మేరకో కొంతమంది టాలీవుడ్ హీరోలు సింగర్స్ గా మారారు. నెక్స్ట్ తమ వంతు అంటున్నారు ఇద్దరు యంగ్ హీరోలు రామ్ పోతినేని అండ్ నవీన్ పోలిశెట్టి. తమలోని హిడెన్ టాలెంట్స్ బయటకు తీసుకొస్తున్నారు. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని ఎట్ ఏ టైం ఆంధ్ర కింగ్ తాలూకాలో సింగర్ అండ్ లిరిసిస్ట్ గా మారిపోయాడు. ఈ ప్రాజెక్టుకు ర్యాపో ఏ ముహూర్తంలో కమిట్ అయ్యాడో కానీ ఇప్పటి వరకు తనలో దాచి ఉంచిన ప్రతిభనంతా ఈ సినిమాకు కుమ్మరించేశాడు. కవిగా మారిపోయి రాసిన నువ్వంటే చాలే లిరిక్స్ కు మంచి అప్లాజ్ దక్కింది. ఇక ఇదే సినిమాలో పప్పీషేమ్ అనే సాంగ్ ఆలపించాడు. కానీ ఈ సింగింగ్ టాలెంట్ యూట్యూబ్ కే పరిమితమైంది. ఈ సాంగ్ సినిమాలో కట్ చేసేశారు. మేబీ తర్వాత అతికించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నవీన్ పోలిసిటీలో యాక్టింగ్, మిమిక్రీ స్కిల్ మాత్రమే కాదు, చాలానే హిడెన్ టాలెంట్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు వాటిని ప్రదర్శిస్తూ ఉంటాడు. తాజాగా సింగర్ గా అవతారమెత్తాడు ఈ హైపర్ యాక్టివ్. తన అప్కమింగ్ ఫిల్మ్స్ అనగనగా ఒక రాజులో గాత్రదానం చేశాడు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో భీమవరం బాల్మా అంటూ సాంగ్ ఆలపించాడు. ఇలా ఇద్దరు యంగ్ హీరోలు తమలోని సరికొత్త టాలెంట్స్ ను వెలికి తీశారు.